ఓకే. సో మనం ఇక్కడ ఏఆర్సీ అనే ఒక మోడల్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఉంది. సో అందులో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా తక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి. సరే, సో ఫైల్లోకి వెళ్ళేస్తే మనం ఏమైనా చేసాం. సో సెక్షన్స్ని క్రియేట్ చేసుకోవడం, తర్వాత ఫీల్డ్స్ని మ్యాండేటరీ చేసుకోవడం, అవునా? తర్వాత రిలేటెడ్ లిస్ట్ని యాక్టివేట్ చేసుకోవడం, ఇవన్నీ మనం చేసాం. సో అవి కాకుండా సపోజ్ ఇప్పుడు చూడండి, మనకు ఈ ఫైల్స్లో మీకు రీసెంట్ ఫైల్స్లో కానీ లేకపోతే గో కొడితే మీకు ఆల్గా ఇవన్నీ కనిపిస్తున్నాయి, అవునా? సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది, అవునా? సో నాకు ఫైల్ నేమ్తో పాటు అడిషనల్గా ఇక్కడ దీనికి సంబంధించిన, ఈ రికార్డుకి సంబంధించిన డీటెయిల్స్, లేకపోతే మనం ఏవైతే ఫీల్డ్స్ ఇచ్చామో ఇందులో, సో ఇందులో నాకు ఫైల్ నేమ్ కాకుండా ఫైల్ నంబరు, తర్వాత కంట్రీ, తర్వాత స్టేట్ కూడా కావాలి, లేకపోతే అకౌంట్ నెంబర్ కావాలి అని అనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? సో ఇక్కడ డిస్ప్లే చేయాలి మీకు, ఏం చేస్తారు? ఇక్కడ ఒక మనకు ఆప్షన్ ఉంటుంది అన్నమాట, ఎడిట్ వ్యూ అని. సో ఎడిట్ క్లిక్ చేసి దీన్ని మనం ఏమంటారంటే లిస్ట్ వ్యూ అంటారు. వీటిని, ఈ వ్యూని లిస్ట్ వ్యూ అంటారు. సో దీన్ని ఎడిట్ చేసుకొని, సో మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో, సపోజ్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, సో అకౌంట్ నెంబర్, తర్వాత ఫైల్ నెంబర్ కావాలంటే ఫైల్ నెంబర్, తర్వాత కంట్రీ కావాలనుకుంటే కంట్రీ. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. విజిబుల్ టు మీ అంటే ఇప్పుడు మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో, ఇప్పుడు మీరు ఇక్కడ ఏవైతే చేంజెస్ చేసుకుంటున్నారో ఈ వ్యూకి, సో విజిబుల్ టు మీ అంటే ఓన్లీ మీకు మాత్రమే కనిపిస్తుంది, ఇంకా ఆర్గ్లో ఉన్న యూజర్స్ ఎవరికి కనిపించదు. సో ఇప్పుడు ఆర్గ్లో సపోజ్ 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉంటుంది ఈ ఆర్గ్లో, ఎందుకంటే ఇది ట్రైనింగ్ ఆర్గ్ కాబట్టి స్పెసిఫిక్గా 5-6 మెంబర్స్ కూడా ఉండరు. సో ఇక్కడ చూడండి 5 మెంబర్స్ ఉన్నారు. సో అందులో 4 మెంబర్స్ యాక్టివ్లో ఉన్నారు, రైట్? ఈ 4 మెంబర్స్ యాక్టివ్లో ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే విజిబుల్ టు మీ అంటే నాకు మాత్రమే కనిపిస్తుంది ఈ వ్యూ, వేరే వాళ్ళకి కనిపించదు అనమాట, ఓకేనా? సో విజిబుల్ టు ఆల్ యూజర్స్ అంటే, ఇక్కడ నేను ఏం చేంజెస్ చేసినా అందరికీ కనిపిస్తుంది వ్యూ. సో సపోజ్ ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను మీలో ఎవరికైనా ఒకరికి, మీకు అర్థమవుతుంది. సోర్స్ లైసెన్స్ లేదు, ఇది మనకు నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటని చెప్తాను అప్పుడు వచ్చినప్పుడు. సో న్యూ యూజర్, భువన్ మీ లాస్ట్ నేమ్ ఏంటి? చేయను. ఓకే, ఈమెయిల్ ఐడి చెప్పా భువన్ మీది? నాదా BHU1 CHANDH 1023 gmail.com. సో యూజర్ నేమ్ కూడా అదే వస్తుంది మీకు. నేను పర్టికులర్ గా ఏదైనా మార్చుకోవాలంటే మార్చినా కూడా సేవ్ అవుతుంది కదన్నా? అవును, అవుతుంది. సో ఇక్కడ నేను సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ ఇస్తున్నాను ఎవరికి? భువన్కి. సో జనరేట్ సేవ్. భువన్ ఒక మెయిల్ వస్తుంది, వెరిఫై అకౌంట్ చేయరా? ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్గ్లోకి భువన్కి యాక్సెస్ ఇచ్చాను అనమాట. సో భువన్ వెరిఫై చేస్తే భువన్ ఈ ఆర్గ్లో ఏబుల్ టు లాగిన్, ఈ ఆర్గ్లోకి ఆయన లాగిన్ అవ్వగలడు. సో మీకు రియల్ టైంలో కూడా స్పెసిఫిక్గా ఒక ప్రాజెక్ట్లోకి వెళితే, ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత మీకు శాండ్ బాక్స్లో యాక్సెస్ ఇస్తారు, రైట్? శాండ్ బాక్స్లోకి యాక్సెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇలాగే క్రియేట్ చేస్తారు వాళ్ళు మీకు. సేమ్ యూజర్ని క్రియేట్ చేసి, సో అందులో మీ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఆఫీస్ మెయిల్ ఐడి ఇస్తారు, యూజర్ నేమ్ వాళ్ళకి సంబంధించిన అంటే దాన్ని ఇంకోటి కానీ ఇస్తారు. మీకు క్రియేట్ చేసిన తర్వాత మీకు వెరిఫై అకౌంట్ అని మీకు ఒక మెయిల్ వస్తుంది. మీకు ఇక్కడ ఏదైతే మెయిల్ మెన్షన్ చేసి ఉంటారో సో ఆ ఈమెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది వెరిఫై అకౌంట్ అని. మీరు స్టార్టింగ్లో
ఆర్గ్ని క్రియేట్ చేసుకునేటప్పుడు వెరిఫై అకౌంట్ అని వచ్చింది చూసారా? సో అలాగే అవునవును. ఇప్పుడు కూడా వెరిఫై అకౌంట్ అని ఒక మెయిల్ వస్తుంది ఈమెయిల్కి. సో దాన్ని మీరు వెరిఫై చేసి హలో చేశాను. చేసావా? ఓకే, లాగిన్ అయ్యారు అయితే ఆర్గ్లోకి? అయ్యా అవ్వలేదు మీరు ఇంకా. లాస్ట్ మాడిఫై నా పేరే ఉంది. మీరు అయితే ఇక్కడ యూజర్ దగ్గర మీకు లాస్ట్ మాడిఫై మీ నేమ్ వస్తుంది. పాస్వర్డ్ చేంజ్ చేశారా? చేసిన. ఇప్పుడు మీ ఈ ఆర్గ్లోకి లాగిన్ అయ్యారా మీరు? అవును అయ్యిందా. కన్ఫ్యూజ్. ఓకే సరే. మరి ఇంకా నా పేరే ఉంది ఇక్కడ లాస్ట్ మాడిఫైడ్ బై. సరే మీకు కనిపిస్తుంది అయితే ఓకే. సో ఇక్కడ నేను విజిబుల్ టు మీ అని పెట్టుకుంటున్నా. ఓన్లీ విజిబుల్ టు మీ అని పెట్టేసి సేవ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ నేమ్, అకౌంట్ నంబరు, ఫైల్ నెంబరు, కంట్రీ. సో ఈ 4 ఫీల్డ్స్ని నా వ్యూ కోసం నేను వాడుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి ఇట్లా ఫైల్ పైన క్లిక్ చేసి గో కొట్టండి. గో కొట్టిన తర్వాత మీకు అడిషనల్గా అకౌంట్ నంబరు, ఫైల్ నెంబరు, కంట్రీ ఈ 3 మీకు కనిపిస్తుందో చూసి చెప్పండి. ఇందులోకి వెళ్ళేసి ఫైల్లోకి వెళ్ళేసా. ఫైల్లోకి వెళ్ళేసి ఆల్ రికార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ గో కొట్టండి. గో క్లిక్ చేసిన తర్వాత మీకు రికార్డ్స్ కనిపిస్తాయి. 10 రికార్డ్స్ కనిపిస్తాయి. ఆ 10 రికార్డ్స్కి మీకు ఈ పర్టికులర్గా అడిషనల్గా 3 ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. సెక్షన్ అకౌంట్ నంబర్ అని. ఏదైనా ర్యాండమ్ ఏదో తీసుకోవాలా? అలా కాదు, మొత్తం అకౌంట్స్ ఓపెన్ చేయండి. ప్రతి రికార్డ్ ఓపెన్ చేయాలా? అక్కడ కాదు, ఇప్పుడు ఫైల్ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేశారా? చేశాను. సో ఇక్కడ మీకు అక్కడ హోమ్ పక్కన గో అనే ఆప్షన్ ఉందా చిన్నది, దానిపైన క్లిక్ చేయండి. చేశా. మీకు ఏం కనిపిస్తున్నాయి అక్కడ? రికార్డ్స్ కనిపిస్తున్నాయి. పైన హెడర్ సెక్షన్లో ఏముంది? ఫైల్ నేమ్ అని ఉందా? ఒక్క నిమిషం అనండి, ఎక్కడ చెప్తున్నారు? ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉందా? అవును అవును. దాని పక్కన అకౌంట్ నెంబర్ కనిపిస్తుందా? ఒక్క నిమిషం, కనిపించట్లేదు. రైట్. సో ఎందుకంటే ఇక్కడ నేను ఆప్షన్ ఏమని తీసుకున్నాను, ఇక్కడ విజిబుల్ టు మీ. సో స్పెసిఫిక్గా నాకు మాత్రమే కనిపించుకోవాలని అట్లా తీసుకున్నాను. సో ఏం కనిపించాలి నాకు? నేనైతే వ్యూ సెట్ చేసుకున్నాను. ఫైల్ నేమ్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, ఫైల్ నెంబర్ కానీ, కంట్రీ కానీ, ఇదైతే వ్యూ సెట్ చేసుకున్నాను, అది నాకు మాత్రమే కనిపిస్తుంది. అక్కడ ఆప్షన్ ఉంది విజిబుల్ టు మీ అని. సో అది సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు విజిబుల్ టు ఆల్ యూజర్స్ అని పెట్టుకున్నాను అనుకోండి. సేవ్. సో ఇప్పుడు మీరు ఒకసారి రిఫ్రెష్ చేయండి పేజ్ని. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేయండి, సేమ్ పేజ్ని. లోడ్ అవుతుంది. కనిపిస్తుంది. రైట్. సో ఇప్పుడు అకౌంట్ నంబరు, ఫైల్ నెంబరు, కంట్రీ, అడిషనల్గా ఈ 3 ఫీల్డ్స్ అనేది మనకి విజిబుల్ టు ఆల్ యూజర్స్ అని పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ అందరికి కనిపిస్తుంది. సో విజిబుల్ టు సర్టెన్ గ్రూప్ యూజర్స్ అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లో ఏ యూజర్స్ యాడ్ చేసుకుంటామో వాళ్ళకి మాత్రమే వ్యూ కనిపిస్తుంది. సో అదొక ఆప్షన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది కాకుండా నేను కొత్తగా ఒక వ్యూ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. స్టాండర్డ్గా వాడు ఇచ్చిన వ్యూ ఇది. నేను కొత్తగా వ్యూ క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఏం చేస్తాను? క్రియేట్ న్యూ వ్యూ. సో ఇక్కడ క్రియేట్ న్యూ వ్యూ అనే దాన్ని క్లిక్ చేసి మీరు స్పెసిఫిక్గా ఏ వ్యూ కావాలనుకుంటారో ఆ వ్యూకి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. సో ఇక్కడ నేను మై వ్యూ అని ఇస్తాను. మై వ్యూ అని ఇస్తాను. సో ఇక్కడ మనకు ఫిల్టర్స్ కూడా అడుగుతాయి అన్నమాట. ఏమడుగుతుంది? ఫైల్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్. ఏమన్నా స్పెసిఫిక్గా కండిషన్ అప్లై చేయాలనుకుంటే అది అప్లై చేసుకోవచ్చు మీరు ఫిల్టర్స్ని. లేదు నేను క్రియేటెడ్ బై డేట్ తీసుకుంటాను. క్రియేటెడ్ డేట్, లేకపోతే లాస్ట్ మాడిఫైడ్ డేట్. సరే, లాస్ట్ మాడిఫైడ్ డేట్ ఈక్వల్ టు టుడే. ఏదో కండిషన్ ఇచ్చేసి సంథింగ్ ఏదైనా ఇవ్వండి. సేవ్. ఓకే. ఇప్పుడు చూడండి, లాస్ట్ మాడిఫైడ్ బై టుడే అని ఇచ్చాను నేను. అవునా? గోపాల్ టెస్ట్. సో 23 అంటే ఈరోజు డేట్ తీసుకుంటుంది. సేవ్, ఎడిట్, మళ్ళీ సేవ్ చేస్తున్నాను. 24 డేట్. తర్వాత ఇంకా స్పెసిఫిక్గా కొన్ని రికార్డ్స్ తీసుకుంటాను నేను. టెస్ట్ 1 అని. సేవ్.
సరే, సో ఫైల్స్, మై వ్యూ, గో. ఇక్కడ చూడండి test1 అనే కోడ్ని ఈరోజు నేను చేంజ్ చేశాను. అంటే చేంజ్ చేశాను ఇన్ ద సెన్స్ లాస్ట్ మాడిఫైడ్ బై టుడే డేట్ తీసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనం 24 ఉంది, కానీ ఇక్కడ ఆర్ డేట్ ప్రకారం అది తీసుకుంటున్నాం. టూ డేస్ డేట్లో ఏదైతే తీసుకుంటుందో దాని డేట్ ప్రకారం తీసుకుంటుంది. తర్వాత నేను ఇంకో రికార్డ్ని మాస్టర్ టెస్ట్ అనే రికార్డ్ని ఎడిట్ చేసి సేవ్ చేస్తున్నాను. సో దీనికి ఏమొస్తుంది, లాస్ట్ మాడిఫైడ్ బై టుడే డేట్ వస్తుంది. సో అలాగా మీరు ఫైల్స్లోకి వెళ్ళేసి గో కొట్టినారు అంటే మీకు లాస్ట్ మాడిఫైడ్ బై మాస్టర్ టెస్ట్ అకౌంట్ కూడా లాస్ట్ మాడిఫైడ్ దాంట్లో మీకు కనిపిస్తుంది. ఓకేనా. సో మీరు ఏదైతే కావాలనుకుంటారో ఈ ఫిల్టర్ సెక్షన్స్లో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అలాంటివి ఏం లేదు, నాకు స్పెసిఫిక్గా ఓన్లీ నేను అనుకున్న ఫీల్డ్స్ మాత్రమే కనిపించాలి అన్నప్పుడు ఇక్కడికి వెళ్ళేసి మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో వాటిని యాడ్ చేసుకోవాలి. సో ఎన్ని ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటే మనకి అన్ని ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ విజిబుల్ టు మీ అని పెట్టుకుంటాను. సో సేవ్ చేస్తే ఈ మై వ్యూ అనేది నాకు మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా మీరు ఎన్ని ఫీల్డ్స్ అయితే హెడర్ సెక్షన్లో, అంటే ఒక రికార్డుకి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మనం ఇట్లా రికార్డ్ని ఓపెన్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఏమున్నాయి అని స్పెసిఫిక్గా చూడకుండా మనకు షార్ట్కట్గా ఒక వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గోపాల్ టెస్ట్ అనే ఒక అకౌంట్ ఉంది, అకౌంట్ నెంబర్ కనిపిస్తుంది, కంట్రీ కనిపిస్తుంది, ఇక్కడ డేటా రిక్వెస్ట్ అనే ఫీల్డ్ కనిపిస్తుంది, దీని మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత, ఫోన్ నెంబరు, స్టేట్, దీనికి రికార్డుకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమైనా ఉందా, డిస్క్రిప్షన్, ఫీ. సో ఇలాగ మనకు ఈ లిస్ట్ వ్యూలోనే రికార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అట్ ఏ టైం సింగిల్ షాట్లో చూసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా. సో తర్వాత ఈ వ్యూని నేను డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మై వ్యూ ఉంది కదా, ఇప్పుడు మై వ్యూని డిలీట్ చేస్తే మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఈ మై వ్యూ అనేది అది మాత్రమే డిలీట్ అవుతుంది, రికార్డ్స్ డిలీట్ అవ్వవు. ఓకేనా. సో డిలీట్. ఓకేనా. సో ఇప్పుడు మై వ్యూ అనే ఆప్షన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ వ్యూ క్రియేట్ చేసుకుంటున్నాను. జస్ట్ మీకు చూపించడానికి ఇంకోసారి ఇప్పుడు ఆల్ ప్రోడక్ట్స్ అనే ఒక వ్యూ క్రియేట్ చేసుకుంటాను. సో ఆల్ ప్రోడక్ట్స్లో నా నంబర్స్ ఈ 4 ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటాను. సో విజిబుల్ టు ఆల్ యూజర్స్ అని పెడతాను. ఓకేనా. సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఆల్ ప్రోడక్ట్స్ అనే ఒక వ్యూ ఆర్గ్లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో అందరి యూజర్స్కి కనిపిస్తుంది, ఈవెన్ భువన్ కూడా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. భువన్ మీరు పేజ్ రిఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ అనే ఒక వ్యూ కనిపిస్తుంది. ఓకేనా. సో ఏవైతే నేను ఫీల్డ్స్ యాడ్ చేసుకున్నానో ఆ ఫీల్డ్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సరే, ఇప్పుడు నేను ఈ వ్యూని డిలీట్ చేయాలనుకుంటాను. చేయొచ్చా, చేయగలమా? చేయలేమా? ఆల్ ప్రొడక్ట్స్ వ్యూవా? ఇప్పుడు కొత్తగా నేను ఆల్ ప్రోడక్ట్స్ వ్యూ అని సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి ఏమని ఇచ్చాను ఆప్షన్ నేను ఇక్కడ అంటే విజిబుల్ టు ఆల్ యూజర్స్ అని ఇచ్చాను. ఓకేనా. కొత్తగా ప్రోడక్ట్స్ అని క్రియేట్ చేసుకున్నాను, ఆల్ యూజర్స్ అని ఇచ్చాను, విజిబుల్ టు ఆల్ యూజర్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ వ్యూని నేను డిలీట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. షూరా? నేను అనుకుంటున్నాను. ఓకే. హిమ మీరు? అంటే యూజర్స్ అందరికీ ఉంటుంది కాబట్టి చేయలేము మేము. రైట్. సో ఇక్కడ ఏంటంటే మనం విజిబుల్ టు ఆల్ యూజర్స్ తీసుకున్నాం కాబట్టి మనం డిలీట్ చేసి ఇది అలో చేయదు అనమాట. ఎందుకంటే ఇది ఆల్ యూజర్కి సంబంధించిన డేటా అన్నట్టుగా ఉంటుంది. అలో అయిందే, ఒక్క నిమిషం. ఇంక్లూడ్ పార్ట్నర్ కస్టమర్ పార్ట్నర్ అండ్ యూజర్స్. సేవ్. అవ్వకూడదు యాక్చువల్గా ఇది మనకు, కానీ స్పెసిఫిక్ ఇది ఎందుకు అవుతుంది? ఓన్లీ విజిబుల్ టు మీ అని పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం డిలీట్ చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. విజిబుల్ టు ఆల్ యూజర్స్ అయినప్పుడు అవ్వదు యాక్చువల్గా అది. సేవ్.
delete. ఓకే, ఒక్క నిమిషం, నేను వేరే ఆర్గ్లో ట్రై చేస్తాను. Test account. We go to all users. Save. Fresh. Delete. ఓకే, సో అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఏంటంటే భువన్, ఇప్పుడు నేను ఒకటి కొత్తగా వ్యూ క్రియేట్ చేస్తాను. ఆల్ ప్రోడక్ట్స్, ఇప్పుడు చూడండి, ఇది నేను క్రియేట్ చేసినాను కాబట్టి నాకు డిలీట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో విజిబుల్ టు ఆల్ యూజర్స్. సో మీరు ఒకసారి ఈ ప్రోడక్ట్ వ్యూని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. చూపించాలా మీకు? ఒకసారి స్క్రీన్ షేర్ చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. పోస్ట్. ఓకే, యాక్సెస్ ఇచ్చాను. సో స్క్రీన్ షేర్ చేయండి. సో ఎవరైతే ఆ వ్యూని క్రియేట్ చేస్తారో వాళ్ళకు డిలీట్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట. సో వేరే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. చూడండి ఒకసారి, మీరు డిలీట్ చేయడానికి ట్రై చేయండి. మొబైల్లో షేర్ అవ్వదండి? మొబైల్లోనా షేర్ అవుతుంది, ఒకసారి మళ్ళీ షేర్ చేయండి. షేర్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, బాక్స్, ఫోటో, డాక్యుమెంట్, వెబ్ యూఆర్ఎల్, బుక్ మార్క్, స్క్రీన్. ఓకే, స్క్రీన్ వచ్చింది. వస్తుంది, ఆప్షన్ వస్తుందా షేర్ చేయడానికి? షేర్ చేయండి ఒకసారి. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఎక్కడ లాగిన్ అయ్యారు? ఓకే, రిఫ్రెష్ చేయండి పేజీని. ఆల్ దాంట్లో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి, వ్యూని ప్రోడక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ప్రోడక్ట్స్. ఒకసారి డిలీట్ చేయడానికి ట్రై చేయండి. డిలీట్ అయ్యింది. డిలీట్ అయ్యిందా? సరే, మీరు ఒకసారి వ్యూ క్రియేట్ చేయండి, కొత్తగా నీ వ్యూ అని క్రియేట్ చేయండి. ఏదైనా ఒకటి పెట్టేసి ఓవర్ వ్యూ అని పెట్టేసి సంథింగ్. ఓకే, కింద కొన్ని ఫీల్డ్స్ ఏమైనా యాడ్ చేయండి. సేవ్ విజిబుల్ టు ఆల్ యూజర్స్ అని కూడా అండి, ఇంక్లూడ్స్ పార్ట్నర్ అండ్ కస్టమర్ పోర్టల్ యూజర్స్. సేవ్ చేయండి. ఓకే, నేను ఒకసారి ట్రై చేస్తాను డిలీట్ చేయడానికి. ఇప్పుడు insufficient privilege access and delete. డిలీట్ అయితే అవుతుంది, యాక్చువల్లీ మనకు అవ్వకూడదు. సో అక్కడ ఏంటంటే మనకు కండిషన్ ఏంటంటే విజిబుల్ టు ఆల్ యూజర్స్ అన్నప్పుడు మనం ఏదైతే వ్యూ క్రియేట్ చేస్తామో ఆల్ యూజర్స్కి పర్మిషన్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. ఇంక్లూడింగ్ పార్ట్నర్ అండ్ కస్టమర్ పోర్టల్స్ అని యూజర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకు కూడా వెళ్తాయి. సో వాళ్ళకు డిలీట్ చేయడానికి యాక్సెస్ ఉండదు అనమాట. సో డిలీట్ చేయాలనుకుంటే విజిబుల్ టు మీ అని పెట్టుకొని, సో అందరికీ మనం డిలీట్ చేయాలి వాటిని. నేను యూజర్స్ దగ్గర చేస్తాను ఒకసారి. Salesforce platform. ఓకే, సరే, అది నేను ఎందుకు డిలీట్ అవుతుందో చెక్ చేస్తాను. పోస్ట్ ఇవ్వండి ఒకసారి నాకు.
యాక్చువల్గా కండిషన్ ఏంటంటే అక్కడ మనకు విజిబుల్ టు ఆల్ యూజర్స్ పెట్టుకున్నప్పుడు ఆల్ యూజర్స్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఆ వ్యూని మేము డిలీట్ చేస్తున్నాము, మీకు ఓకే అని అన్నట్టుగా మనకి ఎర్రర్ మెసేజ్ పాపప్ అవుతుంది. ఓకే, ఫైల్స్ ఇలా వస్తుంది యాక్చువల్గా మనకు. చూడండి, we cannot delete this list view, that should be the visible to all users. స్క్రీన్ కనిపిస్తుందా? visible to all users or visible to certain group users. to continue choose another list. సో మనకు ఎప్పుడైతే విజిబుల్ టు ఆల్ యూజర్స్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో, సో ఆ వ్యూని డిలీట్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు మనకు ఇలాంటి ఎర్రర్ మెసేజ్ అనేది పాపప్ అవుతుంది అనమాట. సో యూ కెనాట్ డిలీట్ దిస్ లిస్ట్ వ్యూ అని. ఓకేనా? సో ఇలాగ ఎర్రర్ మెసేజ్ అనేది మనకు పాపప్ అయిపోతుంది. సో స్పెసిఫిక్గా మనం ఈ ఆప్షన్స్ని ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలా అనేది ఇంకో ఆప్షన్ దగ్గర కూడా మనకి ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఇది ఒక లిస్ట్ వ్యూ క్రియేట్ చేసుకోవడం. సో దీన్నే మనకు ఇంకోటి ఆప్షన్ లాగా ఎలా ఉంటుందంటే, బ్యాక్ ఎండ్ లో వ్యూ ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకు సర్చ్ లేఅవుట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? సర్చ్ లేఅవుట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ సర్చ్ లేఅవుట్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి? సరే, ఇక్కడ మనకు సర్చ్ లేఅవుట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని మనం ఎడిట్ చేస్తాం. సో ఎడిట్ చేసి మనకి ఏవైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో, మేము ఏవైతే సెర్చ్ చేసినప్పుడు మనకు కనిపించాలనుకుంటున్నామో, సో ఆ రెండు ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తాయి మనకు వాల్యూస్. సపోజ్ ఇప్పుడు చూడండి, ఫైల్లో గోపాల్ టెస్ట్ అనే అకౌంట్ ఉంది. సో దీన్ని నేను గ్లోబల్ సెర్చ్లో సెర్చ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళేసి సెర్చ్ చేసుకుంటున్నాను. నేను వేరే ఆబ్జెక్ట్లో ఉన్నాను అనుకోండి సపోజ్. సో ఇక్కడ నేను గోపాల్ టెస్ట్ అనే అకౌంట్ని సెర్చ్ చేసుకుంటున్నాను. సెర్చ్. సో ఇప్పుడు చూడండి, సెర్చ్ చేస్తే మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఇక్కడ ఫైల్ అనే ఆబ్జెక్ట్లో ఓన్లీ ఫైల్ నేమ్, అకౌంట్ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. అవునా? ఇంకేం కనిపించట్లేదు. సో నాకు ఇవి కాకుండా అడిషనల్గా ఇంకా ఫీల్డ్స్ ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు కూడా ఫిల్టర్స్లో అడిషనల్గా 2-3 ఫీల్డ్స్ కనిపించాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళేసి ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళేసి, సో మీకు అడిషనల్గా ఏం కనిపించాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డేటా రిక్వెస్టెడ్ అని, లేకపోతే ఫైల్ నెంబర్ అని. ఇప్పుడు మీకు 4 ఫీల్డ్స్ కనిపించాలి. సో సేవ్. సో సెర్చ్ చేసిన పేజ్ ఉంటుంది కదా, అక్కడ రిఫ్రెష్ చేయండి. చూడండి, అకౌంట్ నంబరు, డేటా రిక్వెస్టెడ్, ఫైల్ నెంబరు. సో అడిషనల్గా నేను డేటా రిక్వెస్టెడ్, ఫైల్ నెంబర్ని అడిషనల్గా ఇచ్చాను. సో అడిషనల్గా మనకు ఈ 2 ఫీల్డ్స్ కూడా కనిపిస్తాయి. మనం అక్కడ ఏవైతే సెర్చ్ లేఅవుట్స్లో పెట్టుకున్నామంటే, సెర్చ్ లేఅవుట్స్లో మనం ఏవైతే ఇక్కడ యాడ్ చేసుకుంటామో దానికి సంబంధించిన ఫీల్డ్స్ మనకు సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తాయి. సో లేదు, మీకు ఫైల్ నెంబర్ అవసరం లేదు, రిమూవ్, సేవ్. సో ఇప్పుడు మీకు ఏమున్నాయి ఇక్కడ? ఓన్లీ ఫైల్ నేమ్, అకౌంట్ నెంబర్, డేటా రిక్వెస్టెడ్. సో ఇక్కడికి వెళ్ళేసి పేజీని రిఫ్రెష్ చేసి సెర్చ్ రిజల్ట్స్లో మీకు ఈ 3 కనిపిస్తాయి. అకౌంట్ నెంబర్, డేటా రిక్వెస్టెడ్. ఈ టెస్ట్ అనే అకౌంట్లో ఈ 3 కనిపిస్తాయి. ఓకేనా? సో ఇది వచ్చేసి సెర్చ్ రిజల్ట్స్. లేదు మీకు ఏం అవసరం లేదు, ఓన్లీ ఫైల్ నేమ్ ఉంటే సరిపోతుంది చాలు అంటే, ఫైల్ ఇక్కడ మాత్రం సెలెక్టెడ్ ఫీల్డ్స్లో ఏదో ఒక ఫీల్డ్ ఖచ్చితంగా ఉండాలి. సో దీన్ని ఎంప్టీ చేయలేము మనం. ఓకేనా? ఎంప్టీ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సెలెక్టెడ్ ఫీల్డ్స్ కెనాట్ బి ఎంప్టీ. సో సెలెక్టెడ్ ఫీల్డ్స్లో ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్డ్ అనేది ఉండాలి. ఓకేనా? అందుకని ఇక్కడ మనకు సెలెక్టెడ్ ఫీల్డ్స్ కెనాట్ బి ఎంప్టీ అని వస్తుంది. సో సేవ్. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి సెర్చ్ రిజల్ట్స్లో కొడితే మీకు ఫైల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక రికార్డ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఏవైతే సెక్షన్స్ కావాలనుకుంటామో ఫైల్ రిజల్ట్స్లో, ఆ సెక్షన్కి మనకి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో దాని యూజ్ వచ్చేసి ఇదే అనమాట సెర్చ్ లేఅవుట్స్లో. సో నేను అడిషనల్గా 3 ఫీల్డ్స్ యాడ్ చేస్తాను మీకు క్లియర్గా కనిపించుకోవడానికి. ఇప్పుడు చూడండి, అడిషనల్గా వ్యూస్ యాడ్ చేశాను. సేవ్. ఇది రిఫ్రెష్. చూడండి, కంట్రీ, డేటా రిక్వెస్టెడ్ అని, అకౌంట్, ఈ 3 కనిపించాయి. సో ఇది సెర్చ్ లేఅవుట్స్ యొక్క రిజల్ట్స్. సరే, ఇప్పుడు మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు.
డైలాగ్ లుకప్స్ అని. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని రిమూవ్ చేసి మీకు చెప్తే అర్థమవుతుంది. రిమూవ్, సారీ, ఓకే. ఇప్పుడు చూడండి, మనకు ఇది ఫైల్ అనే ఆబ్జెక్ట్, రైట్? సో ఈ ఫైల్ ఆబ్జెక్ట్కి ఎక్కడైతే మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటామో, దేని ద్వారా సెలెక్ట్ చేసుకుంటాం? లుకప్ ద్వారా, అవునా? సో ఈ ఫైల్ ఆబ్జెక్ట్ని ఎక్కడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో, ఈ ఫైల్ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ మనకు ఏ డీటెయిల్స్ కనిపించాలి? ఇప్పుడు నేను ఫైల్ నేమ్ పెట్టుకున్నానంటే ఓన్లీ మీకు ఫైల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. సరే, ఇప్పుడు చూడండి, నేను డేటా అనే ఆబ్జెక్ట్లో నుంచి ఫైల్కి రిలేషన్షిప్ ఇచ్చాను నేను. ఓకే, సో ఇక్కడ నేను లూకప్ సింబల్ ఉంది కదా, సో ఈ లూకప్ సింబల్లో నేను ఫైల్ని క్లిక్ చేసినానంటే, లూకప్ సింబల్ని క్లిక్ చేసినానంటే మీకు ఇక్కడ ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇలాగ మీకు ఫైల్ నేమ్ కాకుండా అడిషనల్గా ఇంకా ఏమైనా కనిపించాలి అనుకుంటే, సో ఆబ్జెక్ట్ ఉంది కదా, సో ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి లూకప్ డైలాగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్, ఇక్కడ ఎడిట్, సో అకౌంట్ నంబర్, సేవ్. సో మళ్ళీ అక్కడ డేటా దగ్గరికి వెళ్ళేసి మీరు దీన్ని చెక్ చేసుకోండి. చూడండి, ఫైల్ నేమ్ వచ్చింది మనకు, దాంతోపాటుగా అకౌంట్ నెంబర్ కూడా వచ్చింది. లుకప్ డైలాగ్స్ యొక్క యూజ్ అనమాట ఇది. సో నాకు అడిషనల్గా అకౌంట్ నెంబర్ కాకుండా ఇంకా మేము వేరే తీసుకోవాలనుకుంటున్నాం, వేరే నేమ్స్ అక్కడే మీరు ఎక్కడైతే లుకప్ సెర్చ్ చేస్తారో దానికి సంబంధించిన మీకు డైరెక్ట్గా అన్ని ఫీల్డ్స్ కనిపించాలనుకుంటే ప్రతిసారి మీరు ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడికి వెళ్ళేసి ఏవైతే కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు యాడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అడిషనల్గా రిలేటెడ్ ఫీల్డ్స్ కేనా అన్న ఇది? అవును, స్పెసిఫిక్గా ఏ ఆబ్జెక్ట్లో అయితే ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకేనా? ఇక్కడ లుకప్ డైలాగ్స్ యూజ్ ఏంటంటే మనం ఈ ఆబ్జెక్ట్ని డేటా అనే ఆబ్జెక్ట్లోకి మ్యాప్ చేసుకుంటున్నాం. ఓకేనా? డేటాకి ఫైల్కి రిలేషన్షిప్ ఇచ్చాం, మనం లుకప్ రిలేషన్షిప్ ఇచ్చాం కదా. సో ఇక్కడ ఇచ్చిన క్లిక్ చేస్తే మనకు ఈ ఫైల్స్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకేనా? ఫైల్స్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో మనకి స్పెసిఫిక్గా హెడర్ వైజ్ మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం, ఏవైతే కనిపించాలనుకుంటున్నామో అవన్నీ కనిపిస్తాయి మనకు. సో లుకప్, ఇక్కడ చూడండి, ఫైల్ నేము, అకౌంట్ నంబర్, కంట్రీ, డేటా రిక్వెస్టెడ్, ఫీ, తర్వాత ఫైల్ డిస్క్రిప్షన్. ఎన్నైతే రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకేనా? అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి. దానికి సంబంధించిన హెడర్స్ మనం ఏదైతే ఇచ్చామో ఆ హెడర్స్ కూడా ఇక్కడ పాపప్ అయిపోతాయి. ఇది లుకప్ డైలాగ్స్. ఓకేనా? సరే, నీకు అవసరం లేదు, ఇంకేన్ని కావాలనుకుంటున్నాను, జస్ట్ నాకు రికార్డ్ ఫైల్ మాత్రమే కనిపిస్తే చాలు అంటే ఇంకా ఇవన్నీ అవసరం లేదు మనకు. సో రియల్ టైంలో వీటి వల్ల పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు, కానీ స్పెసిఫిక్గా ఏదైనా కండిషన్ వచ్చినప్పుడు మాత్రం నాకు ఇట్లా లుకప్ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అడిషనల్గా నాకు ఫీల్డ్స్ డిస్ప్లే కావాలి, ఇక్కడ అడిషనల్గా హెడర్స్ డిస్ప్లే కావాలి అని కండిషన్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి మనకు యూజ్ అవుతాయి. ఓకేనా? 10 minutes తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో అడిషనల్గా మనకు ఇలాంటి హెడర్స్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ లుకప్ డైలాగ్స్కి వెళ్ళేసి మనం ఫిల్టర్స్ చేసుకోవాలి. అంటే ఫిల్టర్స్ అంటే లుకప్ డైలాగ్స్ దగ్గరికి వెళ్ళేసి అవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ చూపించుకోవాలి. సో అదొకటి. సరే, ఇప్పుడు మీరు అడగవచ్చు, నేను ఫైల్ ఆబ్జెక్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి, డేటా ఆబ్జెక్ట్లో నుంచి ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కనిపిస్తున్నాయి. సరే, ఇప్పుడు నేను డేటా ఆబ్జెక్ట్లో ఫైల్ ఆబ్జెక్ట్లో నేను డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ ఆబ్జెక్ట్ నుంచి డేటాని సెలెక్ట్ చేసుకుంటే మీకు, సో డేటా రిక్వెస్ట్ అని ఒక మాస్టర్ క్రియేట్ చేసుకున్నాం, దీన్ని ఇలా చేస్తాం. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏమి కనిపిస్తున్నాయి? డేటా నేము, చైల్డ్ రికార్డ్ కౌంట్, డిస్క్రిప్షను, ఫీ, ఆర్ఈఎల్ అనే రిలేషన్షిప్ అని ఒకటి, మ్యాక్సిమం రికార్డ్, సమ్ అని ఈ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. సరే, ఈ ఫీల్డ్స్ని మనం ఇక్కడ డేటా ఫైల్ అనే ఆబ్జెక్ట్లో చూస్తున్నాం. ఏ రికార్డ్, ఏ ఆబ్జెక్ట్ సంబంధించిన డేటా ఇది? డేటా అనే ఆబ్జెక్ట్ సంబంధించిన డేటా ఇది, రైట్? ఇప్పుడు నాకు ఇక్కడ డేటా అనే నేమ్ ఒకటే ఉండాలి, రిమైనింగ్ ఇవన్నీ ఉండకూడదు. మనం ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి? ఇప్పుడు నాకు ఓన్లీ ఇది మాత్రమే కనిపించాలి, డేటా నేమ్ మాత్రమే కనిపించాలి, ఇంక ఇవన్నీ కనిపించకూడదు. ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకుంటాం మనం? లుకప్ డైలాగ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తాము, రైట్?
ఏ ఆబ్జెక్ట్ చెక్ చేసుకుంటాం మనం? సరే, లుకప్ డైలాగ్స్ బాగుంది. ఏ ఆబ్జెక్ట్ లో చెక్ చేసుకుంటాం? ఫైల్ ఆబ్జెక్ట్ లోను, డేటా ఆబ్జెక్ట్ లోను? ఫైల్ మీరు ఓన్ డేటాలో. రైట్, ఎందుకంటే మనము ఫైల్ ఆబ్జెక్ట్ లో నుంచి డేటా అనే ఆబ్జెక్ట్ ని తీసుకుంటున్నాం, మ్యాపింగ్ చేసుకోవడానికి తీసుకుంటున్నాం. సో ఇక్కడ నాకు కనిపించేవి డేటా ఆబ్జెక్ట్ సంబంధించి కనిపిస్తుంది, రైట్? సో అప్పుడు నేనేం చేయాలి? డేటా ఆబ్జెక్ట్కి వెళ్ళేసి వ్యూ ఆబ్జెక్ట్, సో ఇక్కడ లుకప్ డైలాగ్స్. సో ఇక్కడ నాకు ఓన్లీ డేటా నేమ్ మాత్రం కనిపించాలనుకున్నప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి సేవ్. సో ఇప్పుడు ఫైల్కి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ దీన్ని లుకప్ డైలాగ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు డేటా నేమ్ మాత్రమే కనిపిస్తుంది. మనం ఏదైతే లుకప్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి ఏవైతే ఫీల్డ్స్ కనిపించాలనుకుంటారు హెడర్ సెక్షన్లో, సో ఆ హెడర్ సెక్షన్లో కావాల్సిన ఫీల్డ్స్ని మనం యాడ్ చేసుకుంటే మనకు ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఐ మీన్ ఫీల్డ్స్ కనిపిస్తాయి, ఫీల్డ్ డీటెయిల్స్. సో ప్రతి ఆబ్జెక్ట్కి ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లుకప్ డైలాగ్స్ కానీ సర్చ్ రిజల్ట్స్ కానీ ప్రతి ఆబ్జెక్ట్కి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సో మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుంటే నాకు కనిపిస్తాయి అవి. సో ఇవి లుకప్ డైలాగ్స్. తర్వాత లుకప్ డైలాగ్స్ అయిపోయిన తర్వాత ఇది లుకప్ ఫోన్ డైలాగ్స్ అనేది ఒక చిన్నది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం కోడింగ్ పర్పస్లో యూజ్ చేసుకుంటాం. స్పెసిఫిక్గా మనకి ఏవైతే డెవలపర్ కన్సోల్లో లిస్ట్ వ్యూ కావాలనుకుంటే, సో మీకు కోడింగ్ పార్ట్ వచ్చినప్పుడు సో ఈ లుకప్ డైలాగ్స్ ఫోన్స్ అనేది ఎందుకు అనేది మనకు కనిపిస్తుంది. ఇంకనా తర్వాత ఫైల్ ట్యాబ్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం ఫైల్ ట్యాబ్స్ అనేది? సో ఫైల్ నేము, నంబర్, కంట్రీ. ఓకేనా? సో ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఫైల్స్లోకి వెళ్ళేసి ఇంకా చూడండి, మనకు మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు చూడండి, లిస్ట్ వ్యూలో ఉన్న ఫీల్డ్స్ వేరు. అకౌంట్ నంబరు, ఫైల్ నంబరు, కంట్రీ, ఇది లిస్ట్ వ్యూ. ఓకేనా? మనం ఇప్పుడు చూసేది రీసెంట్ వ్యూడ్ రికార్డ్స్, రీసెంట్ ఫైల్స్. మనం ఇక్కడ డైరెక్ట్గా ఫైల్స్ అని క్లిక్ చేసినామంటే రీసెంట్గా మనం ఏవైతే చూసింటామో రికార్డ్స్, రీసెంట్ రికార్డ్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది, రీసెంట్ ఫైల్స్ అని. ఓకేనా? సో దీంట్లో మనకు ఫైల్ నేము, ఫైల్ నంబరు, కంట్రీ మాత్రమే కనిపిస్తున్నాయి. మీరు అడగవచ్చు, ఇక్కడ మనకు లిస్ట్ వ్యూలో 4 ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఎక్స్ట్రాగా అకౌంట్ నెంబర్ కూడా కనిపిస్తుంది కదా అని. ఇది ఎందుకంటే మనం లిస్ట్ వ్యూలో మనం ఏవైతే యాడ్ చేసుకుంటామో, ఇప్పుడు చూడండి లిస్ట్ వ్యూలో నేను మ్యాక్సిమం, మినిమం, ఫోన్, సో అడిషనల్గా ఈ 3 ఫీల్డ్స్ యాడ్ చేసుకొని సేవ్ చేస్తాను. సో అడిషనల్ ఇప్పుడు లిస్ట్ వ్యూలో మీకు ఇవన్నీ కనిపిస్తాయి. కానీ నాకు ఫైల్స్ని క్లిక్ చేస్తే ఓన్లీ 3 ఫీల్డ్సే కనిపిస్తాయి, ఫైల్ నంబరు, కంట్రీ. సో ఇది ట్యాబ్ సెక్షన్ అంటారు అనమాట. సో ఈ ట్యాబ్ సెక్షన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఏవైతే ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటామో వాటికి సంబంధించిన ఫీల్డ్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? సో దానికి యూజ్ ఏంటంటే మనకు దానికి ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి, మనం ట్యాబ్ సెక్షన్స్లోకి వెళ్ళేసి చేంజెస్ చేసుకోవాలి. లిస్ట్ వ్యూకి, ట్యాబ్ ఫైల్ వ్యూస్కి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా? సో ఇక్కడ నేను ట్యాబ్ ఫైల్స్లో ఓన్లీ ఫైల్ నేమ్, ఫైల్ నెంబర్, కంట్రీ మాత్రం ఇచ్చాను. సో ఎడిట్. సో అది కాకుండా నేను స్టేట్ మాత్రం ఇస్తున్నా, స్టేట్, సేవ్. ఇక్కడ చూడండి, దీని పేరే ఉంది ట్యాబ్ ఫైల్స్ అని. ట్యాబ్ ఫైల్స్ అంటే ఫైల్ అనేది ఆబ్జెక్టు, మనకి ఇక్కడ ట్యాబ్ అనేది పైన టాప్లో ఉండేది. సో మీరు ఇక్కడికి వెళ్ళేసి ట్యాబ్ అనేది, ఇవన్నీ ట్యాబ్సే కదా, డేటా అనేది, ఏఆర్సీ మోడల్ అనేది ట్యాబ్. సో మీరు అడిషనల్గా ఇంకో వేరే ఆబ్జెక్ట్ కావాలనుకుంటే ఏం చేస్తారు, ప్లస్ సింబల్ యాడ్ చేసి కస్టమైజ్ మై ట్యాబ్స్ ఒక ఆబ్జెక్ట్ని యాడ్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మనం ఫైల్ అనే ఆబ్జెక్ట్ని క్లిక్ చేసినాము అంటే ఇక్కడ మనం చూడండి అడిషనల్గా కంట్రీతో పాటు నేను స్టేట్ని యాడ్ చేసుకున్నాను, రీసెంట్లీ వ్యూ రికార్డ్స్ ఇవన్నీ. ఓకేనా? సో మనం ఏవైతే రీసెంట్గా రికార్డ్స్ని వ్యూ చేస్తామో ఆ రికార్డ్స్ సంబంధించిన డీటెయిల్స్ ట్యాబ్ ఫైల్స్లో నుంచి మాత్రమే కనిపిస్తాయి. కానీ లిస్ట్ వ్యూలో మనకు వేరే వ్యూస్ కనిపిస్తాయి. ఓకేనా? లిస్ట్ వ్యూలో వేరే కనిపిస్తాయి, ట్యాబ్ వ్యూస్ మాత్రం వేరేలా కనిపిస్తాయి. దానికి దీనికి కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? క్లియర్ అయితే ట్యాబ్ ఫైల్ బాగుంది హిమా. ఓకే. సో ట్యాబ్ ఫైల్లో ఏంటంటే మనం అక్కడ ఏవైతే ఇస్తామో ఈ ట్యాబ్ సెక్షన్లో, ఈ ట్యాబ్ సెక్షన్లో ఏ ఫీల్డ్స్ అయితే ఇస్తామో అవి మాత్రం రీసెంట్గా వ్యూ అయిన ఫీల్డ్స్ సెక్షన్ మాత్రం కనిపిస్తుంది.
ఓకేనా. స్పెసిఫిక్గా మనం ఏవైతే వాడుకోవాలనుకుంటున్నామో అవి మాత్రం కనిపించాయి. సో ఇది ఫైల్ ట్యాబ్స్. సరే, ఇక్కడ ఫైల్స్ లిస్ట్ వ్యూ అని ఉంది. సో ఇప్పుడు మీరు అడగవచ్చు, ఇందాక మనం క్రియేట్ చేసింది లిస్ట్ వ్యూ కాదా అని మీరు అడగవచ్చు అనమాట. ఫైల్స్ లిస్ట్ వ్యూ ఇది కాదా అని అడగవచ్చు మీరు. సో ఈ లిస్ట్ వ్యూ వేరు, ఇక్కడ ఉన్న లిస్ట్ వ్యూ వేరు. సో ఫైల్ లిస్ట్ వ్యూ అని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా స్టాండర్డ్గా కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫైల్ అనే ఆబ్జెక్ట్ సంబంధించినవి స్టాండర్డ్గా ఒక వ్యూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, నేను న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని అన్చెక్ చేస్తాను. సో అన్చెక్ చేసి సేవ్ చేస్తాను. అన్న ఇది నీ చూడండి. స్క్రీన్ కనిపించట్లేదు, ఒకసారి చూడ. అవునా, ఇప్పుడేనా కాన్సెప్ట్ అయిందా? ఇప్పుడే. ఓకే సరే, స్టాప్ షేర్. మళ్ళీ షేర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి. కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వెళ్ళేసి మనం కొత్త వ్యూ ఏంటంటే ఫైల్స్ లిస్ట్ వ్యూ. సో ఇది స్టాండర్డ్ వ్యూ అనమాట. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసేది ఇది మనకి స్టాండర్డ్ వ్యూ. సో అందుకని ఇక్కడ చూడండి కాలమ్స్ డిస్ప్లే. సో మనం ఏవైతే యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం కస్టమ్గా ఏవైతే ఫీల్డ్స్ క్రియేట్ చేసినామో ఆ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకు, ఎందుకంటే ఇది స్టాండర్డ్ వ్యూ అనమాట. సో దీన్ని ఎడిట్ చేస్తే మనకు కొన్ని స్టాండర్డ్ బటన్స్ కనిపిస్తాయి. స్టాండర్డ్ లిస్ట్ వ్యూస్లో కొన్ని బటన్స్ కనిపిస్తాయి, స్టాండర్డ్ బటన్స్ అని. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఏదైనా ఒక ఆప్షన్ చూడండి, న్యూ అనే ఆప్షన్ చెక్ చేసుకుంటామా. సో న్యూ అనే ఆప్షన్ నేను అన్చెక్ చేస్తాను, అన్చెక్ చేసి సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను ఫైల్స్లోకి వెళ్ళేసి నేను ఈ ఫైల్, న్యూ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ అనేది నాకు కనిపించదు. రిఫ్రెష్, మీకు చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ న్యూ ఫైల్ అనే రికార్డ్ని క్రియేట్ చేయడానికి మనకు ఆప్షన్ లేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఫైల్స్ మళ్ళీ క్లిక్ చేయండి కావాలంటే, ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉందా, క్లిక్ చేయండి దీన్ని. సో ఇలా వస్తుంది మనకు. ఓకేనా. సో స్పెసిఫిక్గా గో అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ న్యూ అనే ఆప్షన్ మనకి డిజేబుల్ అయిపోతుంది. ఇక్కడ బటన్ ఉంటుంది కదా మనకి న్యూ అనేది, సో ఈ ఆప్షన్ మనకు డిజేబుల్ అవుతుంది. సో ఎందుకు డిజేబుల్ అవుతుంది అంటే ఇక్కడ మనం స్టాండర్డ్ లిస్ట్ వ్యూలో మనము న్యూ అనే బటన్ని అన్చెక్ చేసుకున్నాం. సో న్యూ, ఇప్పుడు దీన్ని చెక్ చేసుకున్నాం, సేవ్. సో ఇప్పటికి వెళ్ళేసి ఫైల్ దగ్గరికి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, న్యూ ఫైల్ అనే బటన్ వచ్చిందా. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు రికార్డ్ క్రియేట్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది. సో ఇలాగా. సో దానివల్ల యూజ్ ఏంటంటే ఫైల్ బటన్స్ వల్ల దానివల్ల యూజ్ అనమాట మనకు. స్టాండర్డ్ లిస్ట్ వ్యూస్ అనేది దానివల్ల యూజ్. తర్వాత సర్చ్ ఫిల్టర్ ఫీల్డ్స్. ఇవి సర్చ్ రిజల్ట్స్ వేరు, అర్థం చేసుకోండి. సర్చ్ రిజల్ట్స్ వేరు, సర్చ్ ఫిల్టర్స్ ఫీల్డ్స్ వేరు. ఓకేనా. ఇప్పుడు నేను ఈ సర్చ్ ఫిల్టర్స్ ఫీల్డ్స్లో ఓన్